అది ఇయర్ బై ఇయర్ మారిపోతా ఉంటుంది. అదే దట్స్ వాట్. డయాబెటీస్ ఫస్ట్ లో వచ్చినప్పుడు అసలు ఫుడ్ పెట్టొద్దనే వాళ్ళు, వెరీ లో క్యాలరీ, అప్పుడు డౌన్ అయ్యేవాళ్ళు. తర్వాత ఎక్కువ పెట్టండి అన్నారు, షుగర్స్ వాడుకోలేదు బాడీ అని. తర్వాత ఏంటంటే విత్ టైం ఫైబర్ ఉండేది ఎక్కువ తీసుకోండి, గ్లైసిమిక్ ఇండెక్స్, సో ఇట్ ఈస్ చేంజింగ్. ఎగ్జాక్ట్లీ అదే కదా, అందుకే అంటున్నాను. సైన్స్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ చేంజ్ అవుతా ఉంది. రేపు ఇప్పుడు గైడ్ లైన్స్ ఉండకపోవచ్చు. అవును షుగర్ కూడా ఇప్పుడు 100 ఉంటే నార్మల్ అనే అంటున్నారు. పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉంటుంది. చాలా మంది నాకు హైపర్ టెన్షన్స్ వస్తారు, బీపీ ఎప్పుడు చూసినా 160 ఉండేది, ఇంట్లో కూడా ఇంతేనంటే ఇంతే అంటారు. ఎన్నేళ్ళ నుంచి ఉందంటే 25 ఏళ్ళ నుంచి ఉందంటారు. అతను బాగానే ఉంటాడు. ఇంకా నేను ఏమని చెప్పి పేషెంట్ని ఇప్పుడు బీపీ టాబ్లెట్ మింగించాలి? నేను ఫాలో అయ్యే అలోపతిలో మాకు ఇచ్చిన గైడ్ లైన్స్ లో 160 ఉంటే వెయ్యాల్సిందే. బట్ ఐ కెనాట్ ఫోర్స్ దట్ ఆన్ హిమ్. రేపు అదే మారొచ్చు మళ్ళీ, అప్పుడు మీరు ఇట్లా చెప్పారు కదా అంటారు. ఆ బీపీ తగ్గిన తర్వాత ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీరే చేశారని కూడా అంటారు. డాక్టర్స్ కూడా చాలా టిపికల్ అండి దీన్ని బట్టి. ఇండివిజువలైజ్ డెసిషన్, అదే అంటాం, ట్రీట్మెంట్ ఇండివిజువలైజ్డ్. ప్రతి పర్సన్ కి ఒకే షుగరే అయినా కూడా ఎన్ని డిఫరెన్సెస్ ఉంటాయి ఒకళ్ళొకరికి. ఇండివిజువల్ ఆ పర్సన్ ని బట్టి. నా దగ్గరకు వచ్చి నేను న్యాచురోపతి వాడుతున్నాను అది ఇది అన్నారంటే నాకు ముందే అర్థమైంది. నేను 2-3 టాబ్లెట్స్ కన్నా ఎక్కువ రాయను, ఎందుకంటే వాళ్ళు మింగరు. అంటే దే బిలీవ్ ఇన్ నేచర్ క్యూర్. సో నేను 4-5 బిళ్ళలు రాస్తే వాళ్ళు మింగుతారా అంటే, నాకు అది వేసుకుంటే ఇది వచ్చిందని ఏదో వచ్చిందని చెప్తారు. సో ఓకే, టు కేటర్ టు దెమ్ ఒక 2 రాసేస్తే దే విల్ ఫీల్ హ్యాపీ, ఎక్కువ టాబ్లెట్స్ రాయలేదు అన్నట్టు. అంటే వచ్చిన వాళ్ళ సైకాలజీ అన్ని తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే ఐ ఫీల్ హీలింగ్ అనేది మోస్ట్లీ ఇట్ ఈస్ ఇన్ కమ్యూనికేషన్. డాక్టర్ చెప్పే భరోసాని బట్టి సేమ్ మెడిసిన్స్ ఇద్దరు రాసినా కూడా ఒకరి దగ్గర తగ్గుతాయి, ఒకరి దగ్గర తగ్గవు. సో వెరీ ఇంపార్టెంట్. ప్లెసిబో ఎఫెక్ట్ అంటాం, అంటే పిల్ల ఇచ్చారు అనే నమ్మకంతోనే తగ్గిపోతుంది. నానమ్మ ఉంది, మా ఫాదర్ వాళ్ళ మదర్, ఆవిడకి ఏ ఇబ్బంది వచ్చినా నేను బి కాంప్లెక్స్ ఇస్తాను, అది వేయంగానే ఆవిడకి తగ్గిపోద్ది. ఆవిడకి ఎవరు ఇచ్చినా కూడా తగ్గదు, మా అమ్మాయి తగ్గిపోయిందని చెప్పింది అనమాట. సో వీ కెన్ అవాయిడ్ అన్నెసరీ మెడిసిన్స్. ఇప్పుడు పెయిన్ ఉంది అంటే పెయిన్కి బి కాంప్లెక్స్ ఇచ్చినా తగ్గిపోయింది అనమాట. సో పెయిన్ కిల్లర్స్ కూడా అవసరం లేదు. సైన్స్ ఎంత అడ్వాన్స్ అయినా కూడా నేను చెప్పాను కదా, చాలా వాటికి క్యూర్ లేదు. కొన్నిటిని ప్రివెంట్ కూడా చేయలేము. ముందు స్టేజ్ లోనే మాకు అర్థమయ్యేది ఇది రాబోతుంది అని. కొన్ని ప్రివెంట్ కూడా చేయలేకపోవచ్చు. కాబట్టి ఇన్ని లిమిటేషన్స్ ఉన్నప్పుడు సైన్స్ కే నా పేషెంట్ ని నేను కోప్పడి నువ్వు మింగాల్సిందే, నువ్వు మింగితేనే బాగుంటావు, నేను అంత ఫోర్స్ చేయను. బట్ కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. పక్షవాతం వచ్చింది వెంటనే నేను పక్షవాతం అనగానే మా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పేసి ఎక్కడికో వెళ్ళిపోతారు. వాళ్ళు ప్రామిస్ చేస్తారనమాట, 1 నెల రోజులు మింగు నీకు తగ్గిపోతుంది, మళ్ళీ మింగక్కర్లేదని. నేనేం చెప్తాను, నీకు ఒకసారి వచ్చింది, నీకు ఎప్పుడైనా రావచ్చు జీవితంలో, నీ బాడీలో చేంజెస్ వచ్చాయి కాబట్టి. సో ఏజ్ వెనక్కెళ్ళదు, బాడీ మళ్ళీ ఇంతకు ముందు బాడీ లాగా అవ్వకపోవచ్చు. సో టాబ్లెట్ లైఫ్ లాంగ్ మింగాల్సిందే అని చెప్తాను. వాళ్ళు ఎవరిని నమ్ముతారు? 1 month లో తగ్గిస్తానన్న వాళ్ళని నమ్ముతాడు. సో రెండోసారి స్ట్రోక్ వచ్చినప్పుడు వస్తారు, రెండోసారి వచ్చింది ఏం చేయను అని. అదే చెప్తాను, ఫస్ట్ టైం నీకు తగ్గింది వాళ్ళు ఇచ్చిన దాని వల్ల కాదు, నీ బాడీయే తగ్గించుకుంది. బట్ సెకండ్ టైం వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేసేది, అది మనం ప్రివెంట్ చేయాలి కదా అంటే అప్పటి నుంచి మళ్ళీ మొదలు పెట్టుకుంటారనమాట, ఇంక నేను మింగుతాను అని. చాలాసార్లు సెకండ్ టైం స్ట్రోక్ వచ్చిన వాళ్ళందరూ, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళందరూ ఇంతకుముందు బిళ్ళలు వాడి ఆపిన వాళ్ళే. అది జరగకూడదు. నా ట్రీట్మెంట్ ఇప్పుడు నేను పక్షవాతాన్ని తగ్గించాను, మళ్ళీ రాకుండా చూసుకోవడం నా పనే కదా. అట్లాంటి వాటిలో స్ట్రెస్ చేస్తాను, మింగాల్సిందే, ప్రతిసారి చెప్తా మింగు మింగు మింగాల్సిందే అని. సైడ్ ఎఫెక్ట్స్ చాలా మంది భయపడేది ఏంటంటే, ఇట్లా పక్కింటి వాళ్ళు చెప్తారనమాట, అందరు గ్రూప్ డిస్కషన్ వేసుకుంటారు, నువ్వు ఇవి మింగుతున్నావు, నువ్వు ఇవి మింగుతున్నావు అని చెప్పేసి. సో వాళ్ళు ఏం చెప్తారు, ఇవి ఇట్లా మింగితే కిడ్నీలు పాడైపోతాయంట, ఆయన ఎవరికో కిడ్నీలు పాడైపోయాయి, ఇట్లాంటివి ఉంటాయి డిస్కషన్. సో నేను అదే చెప్తాను, కిడ్నీలు పాడయ్యే బిడ్డలు వేరే, ఇది అది కాదు. న్యూరాలజీ టాబ్లెట్స్ ఎట్లా అంటే పడకపోతే వెంటనే బెడిసి కొడతాయి, మనకి కొన్నిటికి అలర్జీ వచ్చింది, ఇచ్చిన వెంటనే ర్యాషెస్ వస్తాయి. సో అట్లాంటివి మనం తెలుసుకొని మార్చుకుంటాం. అది జెనెటిక్స్ ఆఫ్ ద పేషెంట్ బట్టి. కొందరికి పడవు, అందరికి జీన్ టెస్టింగ్ చేయడానికి మనది రిచ్ కంట్రీ కాదు కదా, ఈ డ్రగ్ పడిద్దా లేదా అని చెప్తాం. ఇది వేసుకుంటే ఏమైనా వస్తే నాకు చెప్పండి, అంతేగాని వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఈ మేడం ఇచ్చిన డ్రగ్స్ నాకు పడలేదు అని చెప్పేసి నేను మార్చేస్తాను డాక్టర్ని అంటే అట్లా కుదరదు. నాకు చెప్పండి, నేను దాన్ని బట్టి అడ్జస్ట్ చేస్తాను అని. కరెక్ట్. మంచి డ్రగ్స్ చెడ్డ డ్రగ్స్ ఉండవు కదా, మనకు పడ్డాయి మంచి డ్రగ్స్. వాళ్ళకి చెప్తాను, దీనికి కిడ్నీలు పాడవు, దీనికి లివర్ పాడవదు, అయినా మా వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళ డిగ్రీలు ఏమేమి ఉన్నాయో నాకు పట్టుకొని రండి అని చెప్తారనమాట. మేము ఇక్కడ MBBS 5 years
MD 3 years, DM 3 years, ఫెలోషిప్ 1 year. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను చెప్తే పక్కింటి చెప్పింది వింటాను అంటే ఇంకా అసలు ఇంకేం అదే మాట్లాడే. స్ట్రాంగ్ గా వింటారు మళ్ళీ. సో ట్రీట్మెంట్ ఇవ్వడం ఒక ఎత్తు, వాళ్ళు మానసికంగా ప్రిపేర్ చేయడం ఇంకొక ఎత్తు. ఇప్పుడు ఏంటంటే పేషెంట్ డాక్టర్ని నమ్మితే ప్రాసెస్ చాలా ఈజీ ఉండిద్ది. సో ఫస్ట్ నేను ఆ ట్రస్ట్ క్రియేట్ చేయాలి వాళ్ళలో. సో చాలా మంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మా అమ్మాయి అంటారనమాట, అమ్మాయి అంటారు, మళ్ళీ ఏమనుకోకండి అంటారు. అంటే నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లా చాలా మంది ఫీల్ అవుతారు. పండగలకి అన్ని పట్టుకొస్తారనమాట, అన్ని చేసి. స్టార్టింగ్ లో కొంచెం చిన్నగా ఉంది అనుకునే వాళ్ళు, అంటే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని. బట్ విత్ టైం వాళ్ళ ఇంట్లో జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, ఏది వచ్చినా వేరే అక్కడికే వెళ్తాం అనే వాళ్ళు. వేరే నేను ఎవరైనా డాక్టర్ టాబ్లెట్ అదే రాసినా కూడా నాకు అవి పడలేదు, మీరే రాయాలని మళ్ళీ వచ్చి రాయించుకుంటారు. సో ఆ ట్రస్ట్ విత్ టైం ట్రూ క్రియేట్ చేసుకోగలిగారు. సో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం ఇది నార్మల్ బీపీ అని చెప్పడానికి లేదంటారా? మామూలుగా అయితే 140/90 లోపు అంటాం. డయాబెటిక్స్ లో ఇంకొంచెం స్ట్రిక్ట్ గా కంట్రోల్ చేస్తాం, ఎందుకంటే బీపీ ప్లస్ షుగర్ కలిసినప్పుడు రిస్క్ ఇంకా ఎక్కువ. సో డయాబెటీస్ ఉంది, 140 అట్లా టచ్ అవుతుంది, వెయిట్ చేద్దాంలే అని అనం. డయాబెటీస్ ఉంది, బీపీ కొంచెం డౌట్ఫుల్ గా ఉన్నా ముందే పెట్టేస్తాం, ఎందుకు వెయిట్ చేసేది అన్నట్టు. అంతా హెల్తీగా ఉంది, బీపీ ఇప్పుడిప్పుడే చూపిస్తుంది అంటే ఫస్ట్ వెయిట్ లాస్ ట్రై చేయండి, సాల్ట్ రెస్ట్రిక్షన్ ట్రై చేయండి. సో అన్ని అప్పుడు మనకు కొంచెం టైం ఉండిద్ది. సో టేక్ యువర్ టైం, ముందు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. కరెక్ట్గా గైడ్ లైన్స్ లో నాకు దాటిపోతుంది కదా అని హరీ అయి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. వీ కెన్ వెయిట్. బట్ ఫ్యామిలీలో బీపీ ఉంది, స్ట్రోక్స్ ఉన్నాయి, మనకు అర్థమైందిగా మీ ఫాదర్కి ఏ ఏజ్కి పక్షవాతం వచ్చింది, ఏ ఏజ్కి గుండెపోటు వచ్చింది, ఆయనకి బీపీ ఉందా అంటే ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జీన్స్ని తప్పించుకోలేకపోవచ్చు. సో అట్లాంటప్పుడు నాకు ఇంకా టైం కావాలి అంటే చెప్తాం, నువ్వు టైం తీసుకో, నీ వంతు నువ్వు ట్రై చేయి, బట్ మెడిసిన్ మాత్రం బెటర్ టు స్టార్ట్.